కావ్యం మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే ముసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ఉచ్చాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముత్యగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగవీరాటకం తరువై పురమికి పరువై పెరిగిన ధర్మ జ్ఞానిని పెరుగని పరశురాముడై భయనీయుడై పరశురాముడై భయనీయుడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌంద్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మరిత చరితగా మరిని మిగలగలిగే మరికి సాక్ష్యమేనని పరంధాముడే రాముడై ఇవలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
ముందరండి